ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నావు అని చెప్పి క్వశ్చన్స్ లేదు లేదు అసలు రాలేదు. రాలే కాల్ ఏం రాలే, కాల్ మెసేజ్ అంటే మేము టచ్ లోనే లేము. పోస్ట్ డివర్స్ ఒక్క సెకండ్ ఒక్క రోజు కూడా టచ్ లో మధ్యలో ఉండే వాళ్ళు ఏం నా మధ్యలో కూడా ఎవ్వరు మాట్లాడలేదు అసలు. జస్ట్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొంతమంది ఫోన్ చేసిండ్రు అంతే. వంశీ ఉన్నాడా పోయిండా అని తెలుసుకుందామని. మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్లే ఈ ఫామ్ హౌస్ ఇలాగ అయ్యింది ఎక్స్ వైఫ్ సారీ ఎక్స్ వైఫ్ ఇలా దాని ఈ పాయింట్కి మీరు ఇచ్చే సమాధానం? ఏమో మరి తిట్టుకునింటే తగులుతుందేమో, తిట్టుకుంది అని అయితే ఏమో గ్యారంటీగా నేను చెప్పలేను. అదైతే ఉంటది అంటారు నరదృష్టి అనేది, ఒకటి తిట్టుకోవడం అనేది. శాపాలు పెట్టి పోతారు చూడండి, మట్టి కొట్టుకొని పోతావు రా నువ్వు, మట్టి కొట్టుకొని పోతావు ఇలా తీసి. పని మనుషులు కూడా మనము జీతం టైం ఇవ్వకుంటే నాశనం అయిపోతారు, పురుగులు పడిపోతారు అంటారు కదా. అవి కొంచెం వరకు ఎఫెక్ట్ చేస్తాయి, అంటే వాళ్ళకి ఇట్లా ఉంటది కదా ఒక ద్వేషం. అది డోంట్ నో, అంటే తనని కాదు చాలా మంది ఉన్నారు లేండి. నాకు యాంటీకి ఎందుకు తయారైనరో నాకే తెలియదు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండ్రి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు క్లోజ్ అయినందుకు. నాకు ఒక సర్కిల్ ఉంది, శత్రువుల సర్కిల్. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వీడు నాశనం అవుతాడా, ఎప్పుడెప్పుడు వీడు. మీ వాళ్ళే, మీ మనుషులే అంటే నాకు ఈ లైఫ్ జర్నీలో పరిచయం అయిన మనుషులు కొంతమంది ఉన్నారు. నేను నవ్వుతే చూడలేరు వాళ్ళు, నేను డబ్బులు సంపాదిస్తుంటే చూడలేరు, నేను కొలాప్స్ అయిపోవాలి, నాశనం అయిపోవాలి, వీడు ఎప్పుడెప్పుడు జీరో అవుతాడు. వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినాక కూడా చాలా మంది ఫేస్లలో నవ్వొచ్చింది. అమ్మ వీడు మేము సేమా, వీడికి ఎంజాయ్ చేయలేదు, తుని పోయి అరకు పోయి ఊటీ పోయి అమ్మాయిలతోని, ఇక వీడు కూడా ఇట్లనే మనలాగా నేనే తిరుగుతుండాలి ఇక్కడ లోకల్లా అల్మాజ్ కూడా అని అందరు నవ్వుకుంటున్నారు. మంచిదే కదా, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నవ్వటమే వాళ్ళ గెలుపు. వెయిటింగ్ అంటావు. ఈగో వల్లనే వంశీ ఎలా అయ్యాడంటే? ఈగో ఏమో లేదండి దీంట్లో అసలు 1% కూడా. ఈగో కాదు, కమిట్మెంట్. అన్న గైడెన్స్తో, అన్న సపోర్ట్తో వంశీ ఇలా చేస్తున్నాడు అనే పాయింట్కి సపోర్ట్ ఉంది డెఫినెట్గా. బట్ ఇట్లా ఏదో చేసేసేయో, అందరిని మోసం చేసేసేయో, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పి వేరే అమ్మేసేయో, ఇట్లాంటి సపోర్ట్ కాదు కదా. మారల్ సపోర్ట్ ఉంది. మూడు పక్క నుండి ఎప్పుడన్నా మానిటరీగా డబ్బులు ఏమైనా కొన్ని అవసరం పడితే ఇవ్వడము, లేదా మారల్ సపోర్ట్ నేను లో అవుతున్నప్పుడు వంశీ లైట్ తీసుకో అని చెప్పడం, అంతవరకే ఉన్నాడు తప్ప మా అన్న సపోర్ట్ చూసుకొని చేయడానికే. ఇప్పుడు మా అన్న ఏమి చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు. మా అన్న నాకు ఒక బ్రదర్, కొండంత ధైర్యం ఉంటది అంతవరకే తప్ప నా దగ్గర పవర్ ఉంది అని ఏం చేస్తలేను నేను. లాయల్ కస్టమర్స్ ఉంటారు కదా ఇప్పుడు నీకు, మరి వాళ్ళు ఏమంటున్నారు? బాధపడుతున్నారు, ఇప్పుడు అడుగుతున్నారు అంట. వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ కోసం నువ్వేమైనా ఇలా ప్రొడక్ట్స్ పంపడం అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా? అంటే అది కన్సిస్టెంట్ గా క్లారిటీ లేదు దాంట్లో. వాళ్ళు కూడా ఒకరోజు తీసుకుంటారు, కూరగాయలు లేవా అండి తెప్పియండి అంటారు, నెక్స్ట్ వీక్ వాళ్ళే రారు. ఎందుకంటే వాళ్ళకి దసరాకో దీపావళికో బంధువులు ఫోన్ చేస్తే వెళ్ళిపోతారు. అరే వంశీ ఏమైపోతున్నాడో అని ఆలోచించారు వాళ్ళు. వాళ్ళ సరదాలో వాళ్ళు ఉంటారు. ఎంత లాయల్ ఉన్నా కూడా వాళ్ళకు పర్సనల్ లైఫ్ ఉంటది. వాళ్ళు ఏం చేయాలంటే నాకు ముందే అడ్వాన్స్ పే చేయాలి. ఎంత లాయల్ ఉన్నా వాళ్ళు ఒక 1 year కి మేము నీకు అండగా ఉంటాము నడిపియ్యు అని వాళ్ళు ఏమైనా అప్పిచ్చో అడ్వాన్స్ పే చేసో నా కూరగాయలు అన్ని తీసుకుంటే డెఫినెట్ గా నడిపిస్తా. కానీ చాలా సార్లు చూసిన, వస్తారు కూరగాయలు అయిపోయినాయి అంటారు, తెప్పియండి ఎక్కువ అంటారు. ఎక్కువ తెప్పించిన రోజు ఎవరు రారు, వర్షం పడితే కూడా రారు, గొడుగు పట్టుకొని ఇంట్లోనే ఉంటారు. ఆ రోజు నేను లాస్ అయితే కదా, ఆ లాస్ ఎవ్వరు కనిపించదు. బయట ఉంటే నడిపిస్తావా నార్మల్గా? బయట అంటే లైక్ నువ్వు ఇప్పుడు ఆన్లైన్ కాకపోతే ఆన్లైన్ చిన్నగా అంటారా, చిన్నగా మీ ఇంటి దగ్గర నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచో అయినా లాస్ వస్తుంది. ఇది చాలా క్రిటికల్ బిజినెస్ ఉంది కూరగాయల బిజినెస్ అనేది. వాళ్ళు గంపలలో తెచ్చి రోడ్ పైన పెట్టుకొని అమ్ముతారు చూడండి, వాళ్ళకి ఒకటే క్లిక్ అవుతుంది. ఇది వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఆ ప్లేస్ కి రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. తెస్తారు, కొన్ని అమ్ముకుంటారు, కొన్ని వేస్ట్ అయితే లాస్ట్ లో చీప్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళకి కొంతవరకు మిగులుతుంది. మనము నడిపియాలంటే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ, దీంట్లో బ్యాలెన్స్ క్రియేట్ అయితే లేదు అసలు. చాలా చాలా డేంజరస్ ఉంది. దానికి తోడు అట్లేదన్నా చేద్దామా అంటే బయట నుంచి నెగటివ్, వీడు బేగం బజార్లను బయట కూరగాయల మార్కెట్లను కూరగాయలు తెచ్చి ఆర్గానిక్ అని చెప్పి అమ్మేస్తున్నాడు అని అంటున్నారు. సో బయటనే కొంటారు కదా అట్లాంటప్పుడు. మరి నీకు ఇప్పుడు ఇన్ని రోజులు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి వంశీ? తీసుకోవద్దు అదే ఫీల్ అవుతున్నారు, అవసరం లేవు డబ్బులు, నువ్వు 6 నెలల తర్వాత ఇయ్యు, మా దగ్గర తీసుకో అంటున్నారు. కానీ ఆ కూరగాయలు ఒక్కదాంతో నడే, అందరు ఇవ్వాలి నాకు హనీ గీ అన్ని సరుకులు మొత్తం అందరూ ఉద్ధరిస్తే
నడిపిస్తా కానీ మళ్ళీ మీకు తిరిగిస్తానో లేదు చెప్పలేను నేను డబ్బులు, ఎందుకంటే దీనిపైన చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉన్నాయి. రెంట్ కూడా కట్టేసేయండి ఎవరో ఒకరు, మరి గచ్చిబౌలి స్టోర్కి ఆడ 6 నెలలు కట్టేస్తే గివ్ అప్ ఇచ్చినందుకు ఫీల్ అయిన వాళ్ళందరూ నాకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే అప్పులు తీర్చేసి రెంట్లు కట్టేసి, మీకు ఎకరాల భూములు ఉంటాయి చాలా మందికి, మేమంటే అన్న అమ్ముకున్నాం కానీ మీకున్న వాళ్ళు అరే వంశీ బాధపడితే మేము చూడలేము కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అనడం కన్నా, నాకు కన్నీళ్ళు తుడవడం కన్నా ఎప్పటికీ రాకుండా చూసుకోగలరు మీరే రెంట్లు కట్టి సరుకులు ఇచ్చేసేస్తే నేను కూడా ఎంజాయ్ చేస్తా. మళ్ళీ తుని పోయి ఊటీ పోయి మీరు అనుకున్నట్టు అమ్మాయిల ఫామ్ నడిపిస్తా. అమ్మాయిల ఫామ్ అయితే పోట్లే. ఇప్పుడు స్టాఫ్ని ఎప్పటి నుంచి ఆపేసావు? ఎంతమంది స్టాఫ్ ఉండే నార్మల్? స్టాఫ్ ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. ఏమని చెప్పావు? చెప్పినా ఇట్లానే చాలా కోషిష్ చేసిన, చాలా స్ట్రగుల్ అవుతున్నా కదా, మీకు కూడా తెలుసు కదా అని చెప్పిన. అందరు సపోర్టివ్ ఉన్నారు. వాళ్ళకు ర్యాపిడోలు స్విగ్గీలు నడుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. మీరేం ఫీల్ కాకండి సార్, మేము ఏదో ఒకటి చూసుకుంటామని అంటున్నారు. సో నేను కూడా చెప్పిన శాలరీస్ అయితే అందరికి ఇచ్చేసిన, తర్వాత కూడా మీకు ఎప్పుడన్నా ఇబ్బంది అయినా నేను ఉంటా, లేదా 1-2 monthsలో మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తా, అప్పుడు మీ అవసరం ఉన్నా మీరు రావచ్చు మళ్ళీ అని చెప్పిన. వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. మొన్న కార్ సర్వీసింగ్ చేపిస్తుంటే ఇట్లా నన్ను పట్టుకొని ఏడవ బుద్ధి అవుతుంది అందరికి. ఇక నేను కొంచెము ఏడవలేక వాళ్ళని ఒక్కరినే ఏడిపియలేక ఆగిపోయినా కానీ టప నీళ్లు కారుతున్నాయి వాళ్ళకు. అందరికి ఒక హార్ట్ బ్రేక్ ఉంది లేండి. ఇది నేను ఇట్లా చెప్తుంటే సింపుల్గా ఉంది కానీ ఇది చాలా ఫ్యామిలీస్ కి ద్రోహం చేసిండ్రు. ఎవరు చేసిండ్రో కానీ నా ఒక్క ఫ్యామిలీకి అనుకుంటున్నారు కానీ 10 ఫ్యామిలీల అంటున్నారు. ఉసురు తగలదా అంటే వీళ్ళకి కూడా తగులుతుంది కదా. రైతులు ఐఫామ్స్ అయినా ఫోన్ చేసిండు మార్నింగ్, మాట్లాడుతున్నాడు నాతో, మీకు ఎటువంటి సపోర్ట్ అయినా నేను చేస్తా, ఒక షాప్ ఉంటుందండి ఇక్కడ ఆర్గానిక్, మీకు ఉద్దర కూడా ఇస్తా, నేను కూరగాయలు తీసుకోండి, ఇంకా మీ దగ్గర ఉన్నవన్నా కొంటా, వంశీ ఫార్మ్స్ అయితే క్లోజ్ చేయకండి, అట్లీస్ట్ ఆ ఇంజాపూర్లో ఫామ్ అన్నా నడిపియండి. లేదు సార్ అప్పులు ఉన్నాయి, ఈ రెంట్లు కట్టలేక, మీకు తెలియదు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని నేను చెప్పిన. ఓకే ఓకే అన్నాడు. ఈ థాట్ నీకే వచ్చిందా? ఏవిది ఈ క్లోజింగ్? నాకే వచ్చింది. మా అన్నతో డిస్కస్ చేసిన, మమ్మీతో, అందరికి ఇష్టం ఉంది క్లోజ్ చేయడం. ఫస్ట్ మీ అన్నకే? ఫస్ట్ నాకే వచ్చింది. నీకు వచ్చింది అంతా మీ అన్నకి? ఫస్ట్ నువ్వు మీ అన్నకే? మమ్మీకి చెప్పిన. ఫస్ట్ అమ్మకి చెప్పు? అమ్మకు, అమ్మ వేరే రోజులు ఉంటుంది, మమ్మీకి పోయి ఇట్లా నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, యాక్చువల్గా మమ్మీకి కూడా అదే ఉంది, దగ్గర నుంచి చూస్తుంది. ఇంకా ఆ సరుకులు ఏం పోక, అవి బియ్యంలో పురుగులు అయ్యి అట్లా అన్ని స్టాక్ కూడా అట్లే ఉండిపోయింది. ఇదంతా ఏంది, క్లోజ్ చేస్తే బాగుండు వంశీ అని అనుకుంటుంది. వంశీ ఫామ్ క్లోజ్ అవ్వడం, వంశీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం, దీని అంతటికీ మీరు నేత్ర చేతిలో ఓడిపోయారు అని అనుకోవచ్చా, లేకపోతే మీరు బ్యాడ్ టైమా? ఈ రెండిట్లో ఏదంటారు? అట్లా కాంపిటీషన్ అంటే ఎప్పుడూ లేదు. నాకు వాళ్ళది గ్రో కావాలని ఉండే. నాది లాయర్ దగ్గర కూడా ఒక రోజు ఇది వారిది ఫార్మ్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు అదే చెప్పిన, అది ఎంత గ్రో అయితే నాకు అంత హ్యాపీ అని చెప్పిన. అది ఏదో హీరో అయిదామని చెప్పింది కదా, నిజంగానే నాకు అది గ్రో కావాలి, అది నడవాలనే ఉండే. సైమల్టేనియస్గా నాది కూడా నడవాలని ఉండే. అంత మందికి సప్లై చేసే అంత హనీ కూడా మన దగ్గర లేదు యాక్చువల్గా.